మీరు ఒక మాట నేను నిజం చెప్పాలి, ఒక్క మాట సత్యం చెప్పాలి, మీరు అందరు చెప్తారా? ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో ఏమనుకుర్రంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకుర్రా? చెన్నూరు వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు కానీ అనుకోకపోతే ఎందుకు ఓడిపోతాం మరి? అనుకున్నారు గట్లే అనుకున్నారు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అట్లనే చాలామంది అనుకున్నారు. పక్కన బెల్లంపల్లి అట్లే అనుకున్నారు, యువతల మంచిర్యాల అట్లే అనుకున్నారు, ఆ పక్కన కాగజ్నగర్ రోడ్ కూడా అట్లే అనుకున్నాడు. అయితే వీకింది. అందుకే ఈసారి నా ప్రార్థన మీ అందరితోని ఒకటి యాద పెట్టుకోండి. మీరు చిన్న లాజిక్ మిస్ అయినరు. ఆడ మీ ఎమ్మెల్యే లేకపోతే పైన కేసీఆర్ ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలతోనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కాంగ్రెస్ వాళ్ళు గదే చూసి సుమన్ మీద ఏదో చెప్తుండని, ఇంకోళ్ళ మీద ఇంకేదో చెప్తురని లేనిపోని ఆరోపణలు, అడ్డగోలు కథలు చెప్పి మొత్తానికి అబద్ధాలు, మోసాలు, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ మనను పక్కన పెట్టి కొంతమంది అందలం ఎక్కిరు. పర్వాలేదు, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇలా వాళ్ళకి అవకాశం వచ్చింది చేయమని. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే అనే ఆలోచన మీకుంటే ఈసారి మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద కలిపి ఇక గురి. ఎందుకు? కేసీఆర్ గారు కారు గుర్తు మీద ఎవరిని పంపినా, రేపు కేతన్పల్లిలో ఎవరిని పంపినా, చెన్నూరులో మున్సిపాలిటీలు ఎవరిని పంపినా, రేపు చెన్నూరు అసెంబ్లీకి ఎవరిని పంపినా మీరు ఒకటే యాద పెట్టుకోరు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి తప్ప అక్కడ నిలబడ్డ ఆయన గురించి ఆలోచన చేయకూరు. ఎందుకంటే మీరు మళ్ళీ ఒక్కసారి ఈ నిలబడ్డ ఆయన చక్కగున్నాడా, పొడుగున్నాడా, పొట్టిగున్నాడా, ఈయన నల్లగున్నాడా, తెల్లగున్నాడా, ఈయన గిట్లనా గట్లనా అని మీరు ఎక్కువ తక్కువ లెక్కలు పెట్టకూరు. పెడితే మళ్ళీ ఇదే నష్టం అవుతుంది. ఎందుకంటే ఏమైనా సరే కేసీఆర్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అక్కడ నిలబడ్డ వ్యక్తి కారు గుర్తు మీద వచ్చిందంటే కేసీఆర్ పంపించిండు, ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఒత్తాలి. అంతేగాని ఇక మనం ఆగం కావద్దు. మళ్ళీ ఆగమైతే మళ్ళీ ఇదే మోసం అవుతుంది. మళ్ళీ ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, నేను ఇది ఇస్తా అంటారు, అది ఇస్తా అంటారు, కడుపులో తల పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, అయ్య అంటారు, అల్లుడు అంటారు, బామ్మరిది అంటారు, కొత్త వరుసలు కలుపుతారు, ఆగమాగం చెప్తారు, మళ్ళా గందరగోళం అవుతుంది. తప్పకుండా 2-2.5 ఏళ్లలో రాబోయే రోజుల్లో ఇది నాకు తెలిసినంత వరకు దీని తర్వాత ఎలక్షన్లు ఉండయి. మున్సిపాలిటీ తర్వాత జిల్లా పరిషత్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ పట్టిండు. ఆయన మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా ఎత్తేస్తాడు. మీరు యాద పెట్టుకోండి, మంచిర్యాల జిల్లా ఎత్తేస్తాడు, ఆసిఫాబాద్ ఎత్తేస్తాడు, నిర్మల్ జిల్లా కూడా ఎత్తేస్తాడు. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, కొత్త జిల్లాలు తప్పు చేసిండ్రు, నేను తీసి పారేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మరి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు మీరు అందరూ ఆదిలాబాద్ పోయే పని ఉంటుండే. చెన్నూరు వాళ్ళు ఎంత దూరం మీకు? ఆదిలాబాదు 200 కిలోమీటర్లు. ఇప్పుడు మంచిర్యాల ఎంత దూరం? 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీరు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కోటేసి 200 కిలోమీటర్లు పోతారా, లేదా ఇప్పుడు మంచిగా కొత్తగా మంచిర్యాల షాందార్గా కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా ఉండే, అట్లా అంత బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టించిన కేసీఆర్ గారు కోటేస్తారా? మీరే నిర్ణయం తీసుకోండి. కేతన్పల్లి, చెన్నూరు, మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లిలో ఆలోచన చేసుకోవాలి. మున్సిపాలిటీలు మా మంచిర్యాల జిల్లా ఉండన్నా పో అన్న ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి పగబట్టిండు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నేను కంపల్సరీ ఈ జిల్లాలను మార్చేస్తా అంటున్నాడు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీ దగ్గరికి కేసీఆర్ కలెక్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, మీ దగ్గరికి ఎస్పీలను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, జిల్లా అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. మరి వాళ్ళని ఉంచుకుంటారా, ఊడగొట్టుకుంటారా? మీ ఇష్టం. ఎందుకంటే మీకోసం కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తే కాదు మాకు మళ్ళీ గాల్లే కావాలి, మేము 200 కిలోమీటర్ పోతాం, ఆడవై తిరుగుతాం అనుకుంటే అది ప్రజల చేతుల్లో, ప్రజాస్వామ్యంలో మీరే బాసులు, మేమందరం మీ సేవకులం. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు కూడా మనం అపీల్ చేయాలి. అట్లాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పాలి. మనం ఉన్నప్పుడు ఏం పని చేసినాం, ఇవాళ ఈ 2 ఏళ్లలో ఏం పని అయింది? దోమల మందు కొట్టేటోడు లేడు. వాస్తవంగా చెప్పానంటే ఆఖరికి పెద్ద పనులు ఇడిచిపెట్టుర్రి. దోమల మందు కొట్టేటోడే దిక్కులేడు. ఇవాళ బుగ్గలు ఎలుగుతలేవు ఊళ్ళల్లో, పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ బుగ్గలు మార్చేటోడు దిక్కులేడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది, ముఖ్యంగా ఇక్కడ నుంచి గ్రామాల నుంచి వచ్చేసిన సోదరులు కూడా ఉన్నారు, మున్సిపాలిటీ నుంచి వచ్చిన సోదరులు కూడా ఉన్నారు, పట్టణాల నుంచి. మీతో నా ప్రార్థన, గ్రామాల సోదరులు ఎవరైతే మన పంచాయతీ ఎన్నికల్లో బాగా కొట్లాడినరో వారికి అభినందనలు చెప్తూ, వారందరూ కూడా తప్పకుండా మరి మున్సిపాలిటీలో కూడా మీరు ఇన్ఛార్జ్గా సుమన్ గారు వేసుకుంటారు. మిమ్మల్ని అందరినీ వార్డుల వారీగా, డివిజన్ల వారీగా వేసుకుంటారు. వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఎక్కడి వారు అక్కడ, మా ఎలక్షన్ అయిపోయింది అన్నట్టు కాకుండా మీరు కూడా కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి కూడా కోరుతూ, మళ్ళొక్కసారి మీ అందరికీ నా రిక్వెస్ట్, రాజన్నకు ప్రత్యేకంగా జర ఆగమాగం మురుకుతున్నాయి అనుకోకున్నాను. ఎందుకంటే నాకు పోయే వరకు ఇంకా 7 అవుతుంది, ఆడ ఇప్పటికే ర్యాలీ స్టార్ట్ అయింది. కాబట్టి మీరు అందరు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ, మరి మీరు కూడా ఇంకా భోజనం లేదు నాకు తెలుసు, 4:30 అవుతుంది. జర అందరూ భోజనం చేసిరా, అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు. మళ్ళొకసారి పేరున అందరికి నమస్కారం. జై తెలంగాణ. లింగారెడ్డి గారు, గంగిపల్లి లింగన్న కండువల్.